ఈ సందర్భంగా కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ప్రభునందు ప్రేమైన వల్లారా, చాలా సంతోషకరమైన సందర్భం. దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం. ఇక్కడ దావీదు మహారాజు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మాకు తండ్రిగా ఉన్న అన్న మాట 10వ వచనంలో కనిపిస్తుంది. దావీదు దేవుని ఎలా చూస్తున్నాడో అర్థమవుతుంది. మాకు తండ్రిగా ఉన్న, ఎంత దగ్గర రిలేషన్ ఉందో చూడండి. ఆయన చెప్తూ అనేక విషయాల్లో చెప్తున్నాడు. ఐశ్వర్యము, గొప్పతనము ఇవి నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే అని చెప్తూ, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఎందుకంటే చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రతి థ్యాంక్స్ గివింగ్ కూడా ఒక ఆన్సర్డ్ ప్రేయర్ను అది ఫాలో అవుతుంది. అంటే దానికి ముందు ఒక ప్రార్థనకు జవాబు వచ్చి ఉంటుంది. మనకు ఒక ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు వెంటనే మనం చేయవలసిన పని ఏంటంటే, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం. అట్లే మరి ఒక భక్తుడు చెప్పే మాట ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్ అనేది రెండవ ఆశీర్వాదానికి అది రూట్ వేస్తుందంట చూడండి. ఇంకొక ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావడానికి మనం దేవునికి చెల్లించే కృతజ్ఞత అక్కడ దేవునికి ఒక రూట్ను అక్కడ కలుగజేస్తుంది. అట్లయితే ఈరోజు ఈ దేవుణ్ణి స్తుతించడంలో, లేకపోతే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఘనకార్యములు చేయడంలో మనం ఒప్పుకుంటే దేవునికి స్వార్థం కూడా ఉంటుంది కొంచెం. నిజంగా ఎవరికైనా స్వార్థం ఉంటుంది, దేవునికి కూడా ఉంటుంది. నమ్మలేం, కానీ నిజం. దేవుని స్వార్థం అంటే దేవుని ఉద్దేశం ఏంటి? అది అక్కడ స్వార్థం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరిగించడానికి, ఘనపరచడానికి, ఆ వ్యక్తి జీవితంలో ఇక్కడే మనం చదువుకున్నాం, నీ ప్రభావము అనే మాట కనిపిస్తుంది చూడండి. ప్రభావము అని కనిపించిందంటేనే అర్థం ఏంటంటే, దానికి ముందు ఏముంటుందో తెలుసా? ఖచ్చితంగా ప్రమాదం ఉండాలి. దానికి ముందు ఖచ్చితంగా ఒక అభావం, ఒక అభద్రత భావము ఇది ఉండాలి. దేవుని ప్రభావం ఇక్కడ కనిపిస్తుందంటే దానికంటే ముందు ఆ వ్యక్తి కొన్ని ఫేస్ చేసి ఉండాలి. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగి ఉంటుంది. చాలా సంతోషం. అయితే దీనికి ముందు చూడండి, ఎన్ని మలుపుల గుండా నేను మనిషిని గనపరచడం లేదు. ఒక మనిషిని దేవుడు ఎన్ని మలుపుల గుండా తీసుకొని వస్తాడు, ఎన్ని పరిస్థితుల గుండా ఇమాజిన్ చేసుకోలేం. అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి అని కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు పుట్టకుంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల గుండా దేవుడు తీసుకొని వస్తాడు. అయితే చివరిలో చూసినట్లయితే దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము. దీంట్లో కొన్ని పాఠాలు దయచేసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొన్ని పాఠాలు కూడా మనం దయచేసి నేర్చుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇంకేం మనం మాట్లాడడానికి లేదు. మనకేమొచ్చినా అది ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి దగ్గర నుంచి వస్తుంది. పరలోకపు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఆయన ఇచ్చేటప్పుడు ఎలాగిస్తున్నాడో అక్కడ రాయబడింది. ఆయన యందు మనం ఎవరిని చదువుకున్నప్పుడు అన్నీ మంచివే అనుకుంటాం, కానీ కాదు చూడండి. మంచివి కాదని మనకు అనిపిస్తుంది, కానీ దాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడంటే శ్రేష్టమైన ప్రతి ఇవి అని చెప్తున్నాడు. ఆ తర్వాత సంపూర్ణమైన ప్రతి వరము అని చెప్తున్నాడు. కొద్దిసేపు అంటే అర్థమవుతుంది. ఇవి ఇచ్చేటప్పుడు, ఇవి ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుడు అనుమతించేటప్పుడు ఆయన డిస్టర్బ్ అవ్వట్లేదు. అయ్యో నేను ఇట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకోవట్లేదు. ఆయనలో ఇంకొక సెకండ్ ఆలోచన, సెకండ్ థాటే లేకుండా ఇస్తున్నాడు చూడండి. ఎందుకు ఇస్తున్నాడో 18వ వచనం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. దాంట్లో మీనింగ్ తీసుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనను తన సంకల్ప ప్రకారం, ఇది అసలైన సూత్రం. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఏ వరం ఇచ్చినా, ఎక్కడ పెట్టినా, ఏమి చేసినా, ఎక్కడికి నడిపిస్తున్నా, ఎంతగా హెచ్చిస్తున్నా, దేవునికి ఏముందంటే ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి విశ్వాసి పట్ల ఒక సంకల్పం ఉంది. దాన్ని యాకోబు రాస్తూ ఆయన ఏం కోట్ చేస్తున్నాడో ఒకసారి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఏమిటా సంకల్పం? మనం థ్యాంక్స్ గివింగ్ లేదా మనం దేవుని స్తుతించినప్పుడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన సంతోషిస్తాడు, కరెక్టే. కానీ కేవలం దానికోసం మాత్రమే కాదు, కానీ
ఒక ఉద్దేశం చూడండి. ఈ సందర్భం వచ్చేటట్లుగా ఒక ఉద్దేశం. ఇన్ని కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు జరిగించడానికి ఒక ఉద్దేశం. దయచేసి ఆ ఉద్దేశాలు కొన్నిటిని బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు సహనం ఏం పరీక్షింపబడిందో, దేనికి పరీక్ష వచ్చిందో, ఎటువంటి వ్యక్తికి ఈ పరీక్షలు కష్టాలు ఇవన్నీ వచ్చాయో మనం ఎరుగుదాం. అయితే దీంట్లో అసలైన ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే ఇక్కడ అంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా కనిపిస్తుంది. చాలా ఇంగ్లీష్ బైబిల్లో ఏంటంటే లార్డ్స్ అవుట్కమ్ అనే మాట కనిపిస్తుంది. అంటే దేవుడు తీసుకుని వచ్చినటువంటి ముగింపు, లేకపోతే దేవుని యొక్క పర్పస్ అనే మీనింగ్ వస్తుంది చివరికి దాంట్లోంచి. దేవుని యొక్క పర్పస్ ఏంటంటే దీంట్లో యోబును రిచ్గా బ్లెస్ చేయడం అంట చూడండి. అంటే ఫస్ట్ బ్లెస్ చేసింది, ముందు ఆశీర్వదించింది, అది దేవుని దృష్టిలో మామూలు బ్లెస్సింగ్ అనమాట. ఇప్పుడు రెండోసారి ఈ శ్రమల తర్వాత, ఈ కష్టాల తర్వాత దేవుడు యోబుకి ఇస్తున్నది ఏంటంటే రిచ్ బ్లెస్సింగ్. ఇది ఆయన పర్పస్. అయితే దీంట్లో పాఠం ఒకసారి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే యోబు ఎట్లా దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడో చూద్దాం. ఏ సందర్భంలో థ్యాంక్స్ చెప్తున్నాడు, ఎలా థ్యాంక్స్ చెప్తున్నాడు, దీంట్లో కొన్ని పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. యోబు ఎట్లా థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇదే ఒక వ్యక్తి ఈ మాటను అనగలడా? బిడ్డలందరూ చనిపోయారు అంటే ఈ మాట పలకడానికి వస్తుందా? అరే నీ ఆస్తి మొత్తం పోయింది అంటే ఈ మాట ఇది థ్యాంక్స్ గివింగ్. చూడండి ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ ఏ రూపంలో ఉంటుందో చూడండి. నిజంగా ఒకటి సాధించి గొప్ప స్థితికే కాదు, అది ఎంత వాల్యుబులో దేవుని దృష్టిలో ఇది కూడా అంతకంటే వాల్యుబుల్ దేవుని దృష్టిలో. ఈ అనుభవం కూడా థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక రోజుతో తెగిపోయే పరిస్థితి కాదు. కానీ యోబును ఇక్కడ చూసినప్పుడు అందరం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందో, ఆయన మైండ్ ఎంత బలంగా ఉందో ఇక్కడ ఆలోచన చేయొచ్చు. భయం అవుతుంది. అన్ని పోతే ఆయన ఏమని చెప్తున్నాడంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. ఇచ్చింది యెహోవా కాబట్టి తీసుకునే హక్కు కూడా ఆయనకే ఉంది అని సెట్ అయినప్పుడు మనిషి మైండ్ ఎంత బాగా సెట్ అవుతుందో చూడండి. ఆయన ఏ వరదనైనా తట్టుకోగలడు, ఎంత పెద్ద అలనైనా సునామీనైనా తట్టుకునే కెపాసిటీ వస్తుంది. ఈ లైన్ అర్థం చేసుకుంటే ఇచ్చింది యెహోవా, నాది కాదు అసలు, నాది ఏది కాదు, నేను కూడా ఏమీ కాదు, నాకు ఇచ్చింది యెహోవా, మళ్ళీ తీసుకునేది కూడా దేవుడే. కాబట్టి ఇందులో నేను ఎందుకు ఫీల్ అవ్వాలి అంటూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. దీంట్లో చూడండి యోబు మనస్తత్వం, లేకపోతే యోబు మెచ్యూరిటీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పేజ్ తిప్పితే వాళ్ళ భార్య వచ్చి మాట్లాడుతుంది యోబుతో 8వ వచనంలో. అతడు ఒళ్ళు గోక్కున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. ఎవరైనా సరే చూడండి, ప్రపంచం మొత్తం జయించవచ్చు, ఈజీ. ప్రపంచం మొత్తం జయించవచ్చు ఎప్పుడంటే భార్య తోడున్నంత వరకు. ఈమె విడిచిపెడితే జయించడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఏ భర్త అయినా సరే భార్య ఉంది అన్న ధైర్యం చేత ఎక్కడికైనా వెళ్తాడు, మళ్ళీ నైట్ ఇంటికి వస్తాడు. పిల్లలకు నా భార్య తోడు ఉంది అనుకుంటాడు, ఇంటికి వస్తే నాకు ఆదరణ దొరుకుతుంది అనుకుంటాడు, ఇంటికి వస్తే నాకు అన్నం దొరుకుతుంది అనుకుంటాడు, ఇంటికి వస్తే నాకు నెమ్మది దొరుకుతుంది అనుకుంటాడు. ఎందుకంటే పెద్ద ధైర్యం భార్య. కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ అన్ని ట్రయల్స్లో అపవాది భార్య జోలికి రాలేదు చూడండి, లాస్ట్లో భార్య జోలికి వస్తున్నాడంటే ఈమె ఎంత పవర్ఫుల్. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో భార్య అనే స్థానము ఎంత పవర్ఫుల్ అయితే ఆ స్థానాన్ని లాస్ట్లో కదిలిస్తున్నాడు చూడండి అపవాది. చెస్ ఆడేటప్పుడు బలమైన వాటిని లాస్ట్ కదిలించినట్టు అంత పవర్ఫుల్. అయితే ఈమె కూడా దొరికింది అపవాదికి. అపవాది వాడుకున్నప్పుడు యోబు ఏమంటున్నాడో దయచేసి దాన్ని చదువుకుందాం. యోబు అంటున్న మాట, అందుకతడు ఇక్కడ ఈ మాట చూడండి, అనుభవించదమా అన్నప్పుడు మనకు ఆ సెన్స్ ఎట్లా అనిపిస్తుందంటే ఒక బాధపడడం, నలిగిపోవడం, వేదన పడ్డం అన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలైన ఒరిజినల్ ఏంటంటే సెలబ్రేట్ చేసుకోవద్దా అని ఉంది. మనము సంతోషాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక ఆశీర్వాదాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం.
ఏం బాధను సెలబ్రేట్ చేసుకోవద్దా? వేదనను సెలబ్రేట్ చేసుకోవద్దా? ఈ మెచ్యూరిటీ విశ్వాసలంగా మనకు అవసరం చూడండి. ఇది రావాలి, మనకు అవసరమైంది ఇది. ఎందుకంటే దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ప్రతి బాధను తీసుకొని సెలబ్రేట్ చేయడం. ఎందుకంటే అపవాదికి ఏమి ఇష్టం అంటే మన హృదయంలో సంతోషం ఉండకూడదు, మన ముఖాల మీద కూడా సంతోషం ఉండకూడదు. కానీ అప్పుడు కూడా మనం నవ్వినాం అనుకోండి, ఏం చేస్తాడు అపవాది? వీనికి చెప్పలేమని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు వేస్ట్ అని వెళ్ళిపోతాడు అపవాది. అపవాదికే విసుగు వస్తుంది మనమంటే. ఇది నేర్చుకుంటే ఏమీ చేయలేడు అపవాది. నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను ఓడించడానికి ఇంకేం ఆప్షన్ దొరకదు అపవాదికి. ఈ మెచ్యూరిటీ వస్తే యోబు అంటున్న మాట, కీడును కూడా సెలబ్రేట్ చేసుకుందాం. మరణం జరిగింది, సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని. పౌలు ఇదే మాట చెప్తున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించు. ఎప్పుడు? జీతం పెరిగినప్పుడు కాదు, పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు కాదు, అన్నీ కలిసి వచ్చినప్పుడు కాదు. చూడండి, అంటే మీరు ఎన్నిసార్లు అడిగినా నేను మాత్రం ఇదే చెప్తాను అనేసి. మీరు ఎన్నిసార్లు నన్ను అడిగినా నేను మీ ఆనందించండి అనే చెప్తాను. మనం చేయాల్సినటువంటి ఆనందించండి అనేది మీరు ఆలోచన చేయండి. అది రిక్వెస్టా, ఒక సలహానా, ఒక ఆజ్ఞ అయి ఉంటుంది. అది ఆజ్ఞ తెలుసా? అది అక్కడ ఉండేది ఆజ్ఞ. అది ఆజ్ఞ. చూడండి, సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆజ్ఞ. ఈ మైండ్తోనే జీవితంలోకి వెళ్ళాలి. చూడండి, ఈ మైండ్తోనే డైలీ లైఫ్లోకి వెళ్ళాలి, ఈ మైండ్తోనే పరిచర్యలోకి వెళ్ళాలి, ఈ మైండ్తోనే ఫ్యామిలీలోకి వెళ్ళాలి. ఎందుకంటే రెడీగా అవతల ఉంటారు. ఎట్లా క్రికెట్ బ్యాట్స్మెన్ చూడండి, అందరూ బ్యాట్స్మెన్ చూస్తుంటారు, కానీ ఆయన ఎవరినైనా చూస్తాడా? ఆయన ఒకటే చూస్తుంటాడు. దేని చూస్తుంటాడు? ఆయన బాల్ కనిపిస్తుంటుందా? బాల్ ఆయనకు ఇంకా బాల్ వేసిండరు, కానీ ఆయన బాల్నే చూస్తుంటాడు. ఇంకా బాల్ వచ్చిండదు, కానీ రాని బాల్ని ఆయన చూస్తుంటాడు. అంటే బాల్ రావాలి, కొట్టాలి. ఇదే మైండ్తో దిగుతాడు ఆయన. ఇంకా వేరేది ఏముండదు ఆయనకు. నేనేం డ్రెస్ వేసుకున్నా ఏముండదు, ఇంతమంది నన్ను చూస్తున్నారు, కేర్ కూడా చేయడు కనీసం. ఈ మైండ్ సెట్ మనం కూడా వెళ్తే, అరే నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకరు నన్ను అవమానిస్తే నేను దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, ఒకరు బాధిస్తే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్వరికి లేనంత బాధ నాకు కలిగితే నేను దాన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ మైండ్ సెట్ ఖచ్చితంగా దీంట్లో నేర్చుకోవాల్సింది. అప్పుడు దేవుని స్తుతించగలం, అప్పుడు హృదయపూర్వకంగా దేవునికి, ప్రభువా నీకు థ్యాంక్స్ చెప్పగలం. ఎందుకంటే కోట్లు పెట్టినా కూడా ఈ క్యారెక్టర్ నేర్చుకోలేము. ఏ ట్యూషన్లో, ఏ ట్రైనింగ్ సెంటర్లో కూడా ఈ క్యారెక్టర్ నేర్చుకోలేము. కానీ ఒక శ్రమలోనే నేర్చుకుంటాం, ఒక్క వేదనలోనే నేర్చుకుంటాం దీన్ని. కాబట్టి అదెంత కాస్ట్లీనో చూడండి. ఈయన చెప్తున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ అనుభవం నేర్చుకుందాం. దేవుని ఉద్దేశం చూడండి. ఇక్కడ యోబు గురించి ఆలోచన చేసినప్పుడు, ఇన్ని పోగొట్టుకోవడానికి ఆయన అర్హుడు కాదు, కానీ దేవుడు సవాలు విసురుతున్నాడు యోబు గురించి. ఏమంటే, నా సేవకుడైన యోబు గురించి నీవు చూసినావా, విన్నావా? అంటే అర్థం ఏంటంటే, అందరినీ చూసుకుంటూ వచ్చావు కదా, అట్లా కాదు యోబు అనేసి. వీళ్ళందరినీ గెలిచావు, వీళ్ళందరినీ గెలిచినావు, కానీ ఎవరిని గెలవలేవు నీవు? యోబును గెలవలేవు. ఏం నమ్మకం ఉంది చూడండి దేవుడికి యోబు మీద, ఎంత నమ్మకం ఉంది చూడండి. మనం దేవుని నమ్మడం బాగానే ఉంటుంది, కానీ దేవుడు మనల్ని నమ్మడం, ఏం చేసినా వీడు పడిపోడరా అని నమ్మడం, ఏం చేసినా వీడిని పడగొట్టలేమని నమ్మడం, అది ఎంత గొప్పదో చూడండి. యోబును దేవుడు నమ్మి సవాల్ చేస్తున్నాడు, యోబు దాన్ని కాపాడుకుంటున్నాడు. తర్వాత చూడు, ఆయన డిస్టర్బ్ చేశారు, అందరు కలిసి చాలా డిస్టర్బ్ చేస్తారు, అది వేరే సంగతి. కానీ చూడండి, ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో ఈ పాఠం నేర్చుకుందాం. ఏంటంటే, అన్నిటినీ అలవాటు చేసుకుందాం. సంతోషాలే కాదు, ప్రమోషన్లే కాదు, గొప్పవే కాదు, ముళ్ళులు, ట్రాప్స్, వెనక పొడిచే కత్తులు, బాణాలు, కొరడాలు, రంపాలు, వీటన్నిటిని ఈజీగా తీసుకుందాం. వాటిని కరెక్ట్గా చెప్పాలంటే సెలబ్రేట్ చేసుకుందాం. యోబు ఆ మాట చెప్తున్నాడు. దాటిపోదాం. చూడండి, ఇంకొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, దేవుని స్తుతించే సందర్భం. అది స్తుతిస్తున్నట్టు కూడా కనపడదు, కనీసం అట్లా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. దేవునికి కృతజ్ఞత చెల్లించడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం, మనము ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం పెదవులతో మాత్రం కాదు, కానీ మన లైఫ్ చూడండి, మన రియాక్షన్, దేవునికి థ్యాంక్స్ చెప్పడం మన రియాక్షన్. అట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏమని చెప్తున్నా, ఏమైనా సంబంధం ఉంది ఆ మాటకు? బాగా చదివితే విచిత్రంగా ఉంటుంది. ఆయన చనిపోయే ముందు ఏం చేయాలంట? ఈజీనా? అదే సౌలు దగ్గరికి రండి, రేపు నీవు కూడా నాతో పాటు ఉంటావని చెప్పేసి సమూయేలు చెప్పేసరికి సౌలు దెబ్బకు తిండి మానేసినాడు. చూడండి, తినకుండా పడుకున్నాడు. అడుక్కొని బతిమాలాడని తినిపించినారు అందరు కలిసి. రేపు చచ్చిపోతానని తెలిసి
ఎట్లా ఒక మనిషి అంతమందిని ఎట్లా దీవిస్తాడు? ఇంకా మనకు బాగా తెలుసు. దేవుడే తనతో ఏం చెప్తున్నాడో మీరు చదువుకుంటే అర్థమవుతుంది. నీవు చనిపోతావు, నీవు వాగ్దాన భూమిలో నువ్వు ప్రవేశించవు. ఎందుకంటే మీరేం చేస్తున్నారు? మీరు కూడా తక్కువ వాళ్ళేం కాదు. మీరేం చేస్తున్నారు? నా నామమును పరిశుద్ధపరచలేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చి నిలబడి అందరిని దీవించగలడా? చెప్పండి, దీవించగలడా? ఇప్పుడు చెప్పండి, మోషే చనిపోక ముందు అని ఉంది. మోషేకి తాను చనిపోతాడని తెలుసా తెలియదా? తెలుసు అనే ప్రూఫ్ చూడండి, భయం అవుతుంది. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనం. ఇది మామూలుగా చదువుకుంటే మామూలుగా అనిపిస్తుంది, కానీ యెహోవా మాట చొప్పున మృతి నొందెను. చూడండి, చనిపోయేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన మాటకు సరెండర్ అవుతున్నాడు. చూడండి, చనిపోయేటప్పుడు కూడా చిన్న విషయం కాదు. చనిపోయేటప్పుడు ఒక వ్యక్తి ఏం పలుకుతాడో చాలా ఇంపార్టెంట్. ఒక చూద్దామని చెప్పేసి చార్లెస్ స్పర్జన్ ఏం మాట్లాడినాడు చనిపోయే ముందని ఇంటర్నెట్లో కొట్టినా నేను. కొడితే ఏం మాట్లాడుతున్నారు తెలుసా? లాస్ట్ మాట ఆయన. ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్ని దేవుని కోసం ఎట్లా వాడినారో అర్థమవుతుంది. చార్లెస్ స్పర్జన్ అన్న మాట ఏంటంటే, జీసస్ డైడ్ ఫర్ మీ అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. ఆయన పలికిన లాస్ట్ మాట కూడా అంటే ఆయన హృదయంలో జీసస్ ఎంత నిండి ఉన్నాడు చూడండి. ఆయన జీవితంలో జీసస్ ఎంత నిండి ఉన్నాడు. నేను దేవుని కోసం ఎంతగా నా జీవితాన్ని, నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని, నా టైంను నేను ఖర్చు పెట్టాలి అన్నది ఆయన డిసైడ్ చేసుకున్నాడో చూడండి. లాస్ట్లో జాగ్రత్త చెప్పట్లే, లాస్ట్లో ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పట్లేదు ఆయన, లాస్ట్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి బాకీలు ఇచ్చారో దాన్ని చెప్పట్లేదు. లాస్ట్ మాట ఆయన చెప్తున్నది ఏంటంటే, జీసస్ డైడ్ ఫర్ మీ. ఇక్కడ మోషే కూడా చేస్తున్న పని ఏంటంటే, ఆయన వెళ్ళాడని ఆయనకు తెలుసు, ఆయన చనిపోతాడని ఆయనకు తెలుసు, కానీ ఇక్కడ దీవిస్తున్నాడు అన్నప్పుడు మనం దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇది దేవునికి థ్యాంక్స్ చెప్పే విధానం, దేవుని స్తుతిస్తున్న విధానం బాగా చూస్తే. ఎందుకంటే అక్కడున్న ఇశ్రాయేలీలను, వారి ట్రైబ్స్ను ఏం చేస్తున్నాడంటే ఆయన దీవిస్తున్నాడు. మన భాషలో అర్థం చేసుకుంటాం, ఆ మాటలను అర్థం చేసుకుంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. చూడండి, వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాడు? ఎవరు ఆయనను రెచ్చగొట్టి అసలు ఆయన్నే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి పోనీయకుండా చేశారో వారిని తిరిగి ఏం చేస్తున్నాడు? ఆయన శపించే బదులు దీవిస్తున్నాడు. చూడండి, వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన. ఇది దేవునికి స్తుతి చెల్లించే విషయం. దీంట్లో కొన్ని పాటలు చూద్దాం. చూడండి, 34వ అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు. అంటే దగ్గి 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 చచ్చిపోయినాడు అన్నట్టు కాదు చూడండి, ఊపిరాడక అల్లాడి చచ్చిపోయినాడు అన్నట్టు కాదు చూడండి, అయ్యో ఎక్కలేకపోతున్న మెట్లు కూడా అని కాదు చూడండి, ఎక్కడుంటే అక్కడ పాస్ పోస్తుండారు అన్నట్టు కాదు. ఆయన చచ్చిపోవడానికి ఆయన ఫిట్ కాదు అని అర్థం. మంచి ఆరోగ్యంతో ఉన్నాడు ఆయన, కానీ ఏం చేస్తున్నాడు? దేవుని మాట ప్రకారం మరణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన. దీంట్లో దేవునికి ఘనత ఉంది, నేను చనిపోవడంలో దేవునికి మహిమ ఉంది, నేను చనిపోవడంలోనే దేవునికి చిత్తం ఉంది, కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాలి. ఏం అడగట్లేదు చూడండి. అట్లీస్ట్ హిజ్కియా ప్రార్థించినట్టు కూడా నేను అడగట్లే, ఏడ్చి ప్రార్థన చేయటం, నన్ను బ్రతికించు ప్రభు అని. ఈయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. మోషే చనిపోయినట్టు ఇశ్రాయేలీలకు తెలుసా? ఎవ్వరికి తెలియదు. తెలుసా? తెలియక పిచ్చిగా వెతుకుతున్నారు మోయాబ్ మైదానాల్లో మోషే కోసం. తెలుగులో మనకు కరెక్ట్గా లేదు అక్కడ. చూడండి, ఆ రోజు ఎందుకు తెలియదు? ఎంతమంది అండి వాళ్ళు ఉండేది? అన్ని లక్షల మందికి మోషే సమాధి ఎక్కడ ఉందో ఈ రోజు వరకు తెలియదంట. ఈ రోజు వరకు కనీసం ఇక్కడ మనకు ఫుల్గా లేదు. మీరు ఒరిజినల్ హీబ్రూ బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు మోషేను సమాధి చేస్తున్నాడు. రికార్డ్ అసలు ఇది. ఒక మనిషి సమాధి దేవుని చేత చేయబడ్డం. మోషే అనారోగ్యంతో చనిపోలేదు, యాక్సిడెంట్ అయి చనిపోలేదు, కంప్లీట్ హెల్త్తో మరణానికి అప్పగించుకుంటున్నాడు. ఇతన్ని దేవుడు సమాధి చేశాడు. ఈ సమాధి ఎక్కడుందో కూడా ఎవరు కూడా చెప్పలేదు దేవుడు కనీసం. వీళ్ళే పిచ్చిగా వెతుకుతున్నారు చూడండి. వెతికి 30 రోజుల్లో ఏం డిసైడ్ చేసుకున్నారంటే, లేడురా మోషే లేడు. తర్వాత వీళ్ళు సెటిల్ అయిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు యెహోషువతో, మోషే మృతి నొందెను అని. ఫస్ట్ దేవుడు చెప్పట్లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ మాటలన్నీ మనందరికి బాగా తెలుసు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు. ఆయన చనిపోతే ఒక్కరు లేరు చూడండి, ఆయన సమాధి దగ్గర ఒక్కరు లేరు చూడండి. తర్వాత ఐగుప్తు సకల విద్యలలో ఆయన చనిపోతే ఒక్కరు లేరు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మహత్కార్యాలు ఇంకెవరు చేయలేదు అసలు. అటువంటి ప్రవక్త మళ్ళీ పుట్టాడు అని దేవుడే చెప్తున్నాడు. ఆయన చనిపోతే ఒక్కరు లేరు చూడండి. మనం అర్థం చేసుకుంటే ఈయన చనిపోవడానికి అర్హుడే కాదు అసలు. ఇతను చావును రిసీవ్ చేసుకోవడానికి ఇతను అర్హుడు కాదు. మీరు బాగా చూడండి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మరణానికి అప్పగిస్తున్నాడు. కొన్నిసార్లు ఇట్లే ఉంటాయి. దేవుడు అప్పగించాడు కదా అని దేవుని మీద అలిగినట్టుగా కూడా కనపడదు చూడండి, దేవుణ్ణి మానేసినట్టు కనపడదు.
కొంచెం బ్యాక్ స్లైడ్ అయినట్టు కనపడదు. దానికి దానికి పోటీగా ఆయన చేసిన పని ఏంటో ముందు వచనాల్లో చదువుకుంటే ఇశ్రాయేలీయులను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇది థ్యాంక్స్ గివింగ్ చూడండి. దీంట్లో దేవుని పర్పస్ మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలను బట్టి అర్థం చేసుకుంటే అది డీటెయిల్డ్గా లేకపోవచ్చు కానీ అర్థమవుతుంది. చరిత్రల గ్రంథాల్లో చూస్తే ఆయన చేసిన ఇత్తడి సర్పాన్ని రాజు కూడా బద్దలు చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్రతి వస్తువును దేవతలాగానే మనుషులు చూస్తున్నారు. అట్లా ఈయన శరీరం కోసము, ఈయన శరీరం గురించి అపవాదితో మికాయేలే యుద్ధం చేస్తాడు చూడండి. మోషే డెడ్ బాడీ కోసం ఈయన బాడీ ఎంత స్పెషల్ ఏంటో చూడండి. వీటన్నిటి బట్టి చూస్తే తెలుస్తుంది దేవుడు ఒకటి డిసైడ్ చేసుకున్నాడు అనిపిస్తుంది. ఏంటంటే దేవుని కంటే మోషే ఇశ్రాయేలీయుల దృష్టిలో ఏమయ్యాడు? హైలైట్ అవుతున్నాడు చూడండి. ఎందుకంటే ఆయన మాటతో ఆయన కూడా ఉన్నాడు, మేము మీ కొరకు నీళ్ళని తెప్పించవలన అంటాడు ఆయన కూడా ఊరుకుండకుండా. కనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ అర్థం చేసుకుందాం. దేవుడు థ్యాంక్స్ గివింగ్లో మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మనం హైలైట్ కావడం కాదు. ఎవరు హైలైట్ అవ్వడం? దేవుడు. చూడండి, దేవుడే కనిపించాలి, దేవుడే కనిపించాలి. అంటే దేవుడికి స్వార్థమని కాదు ఇది. దేవుడు చెప్తున్న మాట, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడని కాను. మోషే యాక్సెప్ట్ చేస్తున్నాడు దాన్ని. ఆయనంత మాత్రాన మోషే తక్కువ స్థాయి వాడు, పనికిరాని వాడు అని అర్థం కాదు అక్కడ. ఎంత గణపరచాలో అంత గణపరుస్తున్నాడు మోషేను దేవుడు. ఎంత గణపరచాలో మనకు తెలుసు తర్వాత కూడా. దీంట్లో నేర్చుకుందాం దయచేసి. దేవుడు తప్ప ఇంకొకటి కనపడకూడదు. వాక్యం చెప్పినా, పాట పాడినా, పరిచర్య చేసినా, నువ్వు బైక్ కొనుక్కున్నా, నువ్వు ఇల్లు కొనుక్కున్నా, నువ్వు ఏం చేసినా సరే ఎవరు కనపడాలి? దాంట్లో దేవుడే కనపడాలి. ఈ మధ్య మహానంది ఇమ్మనేల గారు ఇక్కడికి వచ్చారు, నాథరాజుపాలెం అనే ఊరికి వచ్చి అక్కడ వాక్యం చెప్పేటప్పుడు దహన బలి గురించి చెప్తూ ఒక మాట అద్భుతంగా చెప్పారు. ఏంటంటే దహన బలి పశువును సంపూర్ణంగా దహిస్తారు, దహించే ముందు దాని చర్మం అంతా వలిచేస్తారు అన్న మాట తీసుకున్నాడు ఆయన. దాని తోక కూడా ఉండదంట. అంటే మనం మటన్ షాప్లో చూస్తే అన్నీ వదిలేసి తోక పెడతారు చూడండి, గుర్తుపట్టడానికి. అంటే ఇది ఫలానా జంతువు ఫలానా గుర్తుపట్టడానికి. కానీ అక్కడ దహన బలి పశువును వధించేటప్పుడు ఎక్కడ ఏముంచారు అన్ని తీస్తారు అన్నప్పుడు దాంట్లోంచి ఆ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది కనపడకూడదు, ఇది సంపూర్ణంగా దహించబడుతుంది, ఇది ఎక్కడ కనపడకూడదు, ఇది నేను ఫలానాని కనపడకూడదు, నా క్యాస్ట్, నా గొప్పతనం, నా డబ్బు, నా హోదా ఏది కనపడకూడదు. ఇవన్నీ ఏమైపోవాలి? చీల్చబడాల్సిందే. ఎక్కడైనా సరే నేను కనపడాలి, నేను ఉండాలి అని ఆశపడుతున్నామంటే అర్థం చేసుకుందాం మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నామో చూడండి. మన మెచ్యూరిటీ ఎంత తక్కువనో చూడండి. నేను చేసే పని అందరూ చూడాలి, నేను చేసే పని అందరికి తెలియాలి అని అనిపిస్తుంది లోపల. అది మన ఆలోచన కాదు, సాతాను శోధిస్తాడు నిన్ను చూపించుకొని. నువ్వు ఎంత కనపడకపోతే దేవుడు మాత్రం ఎంత కనిపిస్తే నువ్వు అంత ధన్యుడవు. మోషే ఇక్కడ ఇప్పుడు క్లిక్ అవుతున్నాడు. ముందు ఫెయిల్ అయినాడు కానీ తర్వాత క్లిక్ అవుతున్నాడు. యెహోవా మాట చొప్పున ఏం మాట్లాడడం లేదు, మనం కనపడకూడదు చూడండి, ఎక్కడ కనపడకూడదు, దేవుడు మాత్రమే కనపడాలి. భక్తుడు అన్నట్టు ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మనం ఎక్కడున్నామో మనం నేర్చుకుందాం. దేవుని నిజంగా స్తుతించడం, దేవునికి థ్యాంక్స్ చెప్పడం ఏంటంటే మనము కనపడకుండా ఉండడం, మనం ఎక్కడ కనపడకుండా ఉండడం. మోషే కనిపించలేదు చూడండి, ఎందుకంటే ఆయన సమాధి పలానా చోట ఉంది, ఆయన డెడ్ బాడీ పలానా చోట ఉందన్న కూడా వీళ్ళు ఎవ్వరు వదిలిపెట్టరు ఆరాధించకుండా, వీళ్ళెవరు దానికి మొక్కకుండా విడిచిపెట్టరు. దాటిపోదాం. చివరిగా చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వస్తున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనెను. యెఫ్తా అంటున్న మాట, యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని మనం చాలామంది చూస్తాం. అంటే యెఫ్తా ఇక్కడ చేస్తున్న పని, నేను యుద్ధానికి వెళ్ళి జయించి తిరిగి వస్తే నన్ను ఎదుర్కోవడానికి మా ఇంట్లోంచి మొట్టమొదట ఏమొస్తుందో నేను దాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, అది యెహోవాది అనే మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠితం అన్నప్పుడు మనకు డెప్త్ అనిపించదు, కానీ అది యెహోవాది. అప్పటి నుంచి ఎవరిది? అది ఏది ఫస్ట్ బయటకు వస్తుందో అది యెహోవాది, అది దేవుంది. అయితే ఎవరు బయటకు వస్తున్నారు చూడండి, మనం ఎరుగుదాం. తన కుమార్తె డ్యాన్స్ చేసుకుంటూ సంగీతంతో సంతోషంగా తన తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. అయితే చూడండి, ఇది ఆయన చేసిన ప్రమాణం తొందరపడి చేసాడేమో,
ఫూలిష్గా చేశాడేమో, ఏ తండ్రి అయినా ఇట్లా చేస్తాడా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ పైన వచనాలు ఒకసారి బాగా చూడండి దయచేసి, ఏ సందర్భంలో చేస్తున్నాడో. 29వ వచనం, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, ఆ మాటలన్నీ చదవండి మీరు మాటి మాటికి. దేవుని ఆత్మ కంట్రోల్లో యెఫ్తా ఉన్నప్పుడు యెఫ్తా ఈ ప్రమాణం చేస్తున్నాడు, యెఫ్తా ఈ ప్రార్థన చేస్తున్నాడు. సొంతంగా కాదు చూడండి, దేవుని ఆత్మవశంలో యెఫ్తా ఉన్నాడు, దేవుని ఆత్మవశంలో ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇలా కూడా అనుమతిస్తాడా? ఎవరిని అర్పించడానికి? తన కూతురును. దహన బలిగా ఆమె అర్పించబడలేదు, కానీ మనకు తెలుసు కదండి ఆమె ఏం చేయబడింది. పెళ్లి లైఫ్ లేకుండా, వివాహ జీవితం లేకుండా అక్కడి నుంచి ఆమె సపరేట్ చేయబడింది. దాంతో ఆమెకు సంబంధమే లేదు. ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? అది కూడా ఎవరికి? అక్కడున్న మాటలు చదువుకున్నప్పుడు అర్థమవుతుంది దాని డెప్త్. ఆమె గాక అతనికి ఇంకొక కుమార్తె కానీ కుమారుడు కానీ లేడు. అంటే వాళ్ళ వంశము వృద్ధి చెందాలి అంటే ఎవరి ద్వారా? ఈమె ద్వారా మాత్రమే. ఇప్పుడు దేన్ని ఆయన కట్ చేస్తున్నాడు? వాళ్ళ వంశం అంతటితో లాస్ట్. ఆ పేరుండే వాళ్ళు మళ్ళీ కనపడరు చూడండి. వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళ ఆస్తికి వారసులు పుట్టరు చూడండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఎంతనా ఉండని, వాళ్ళతోనే లాస్ట్ అది. తర్వాత మా పిల్లల కనడానికి లేదు అక్కడ. ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు చూడండి, అనుకున్నంత ఈజీ కాదు. దాన్ని ఆయన తన కుమార్తె వచ్చిన తర్వాత కుప్పగూలిపోయి మాట్లాడేటప్పుడు తన కుమార్తె కూడా అంటుంది. తెలుగులో మనకేమనిపిస్తుందంటే, ఆమె క్వశ్చన్ మార్క్గా అడిగినట్టు అనిపిస్తుంది. తండ్రి, యెహోవాకు ప్రమాణం చేసి ఉంటివా అన్నట్టు ఉంటుంది. కానీ ఆ మీనింగ్ కాదు అక్కడ ఉండేది. నువ్వు ప్రమాణం చేసావు, నువ్వు ప్రమాణం చేసావు కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని నాకు నెరవేర్చు. నేను రెడీ. చూడండి, దేవుడు ఆ తండ్రిని ఆ కుమార్తెను ఎటువంటి పరిస్థితుల గుండా తీసుకుపోతున్నాడు. అందరికీ సంతోషం చూడండి బయట, వాళ్ళు గెలిచినందుకు, చాలా సంపాదించుకుని వచ్చినందుకు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి సంపదను బట్టి. కానీ వీళ్ళ ఇంట్లో జీవితాలు ఎట్లా ఉంటాయి చూడండి. కొన్నిసార్లు వీళ్ళని బట్టి అందరికీ సంతోషమే, కానీ వాళ్ళ ఇంట్లో నిద్ర కూడా రాదు. కనీసం టిఫిన్ తినబుద్ధి కాదు, కాఫీ టీలు తాగబుద్ధి కాదు, ఒకచోట కూర్చోలేరు, నిలబడలేరు, ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. ఎంత కష్టంగా ఆ ఏజ్లో ఉండే అమ్మాయికి ఉంటుందో ఆలోచన చేయండి. ఆ ఏజ్లో ఉండే అమ్మాయి అలా కష్టపడేటప్పుడు తల్లికి తండ్రికి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. ఇవన్నీ జయించడం ఈజీనా? వాళ్ళు జయిస్తున్నారు చూడండి, జయిస్తున్నారు. కుమార్తె చెప్తుంది, నువ్వు చెయ్యి డాడీ, నువ్వు యెహోవాకు ప్రమాణం చేసావు కదా, నువ్వు దాన్ని చెయ్యి. ఇదే థ్యాంక్స్ గివింగ్ చూడండి, ఇదే థ్యాంక్స్ గివింగ్. ఆమె ఏం చేసిందో చూస్తాం మనం. ఆ ఒక్క మాట చదువు. 39వ వచనం చివరిలో చూడండి, ఆమె పురుషుని ఎరగనే లేదు చూడండి. తర్వాత చూసినట్లయితే తర్వాత లైన్లో లాస్ట్లో, గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే వాడుక, అలవాటు, ప్రసిద్ధి అవుతా ఉంది. ఆమె మాత్రమే కాదు, కానీ ఆమె యొక్క దేవుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, వంశాభివృద్ధి కంటే దేవుణ్ణి ప్రేమిద్దాం. మ్యారిటల్ లైఫ్ కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం. పిల్లల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం. నీకున్న ప్రతి దానికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిద్దాం. ఎందుకంటే నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను వెనక తీయలేను. థ్యాంక్స్ గివింగ్ ఏంటో చూస్తున్నాం చూడండి. అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించడం ఏ రేంజ్లో అంటే, అవసరమైతే పెళ్లి చేసుకోకుండా, పిల్లలు లేనప్పుడు కష్టపడుతూ బాధపడుతుంటాం చూడండి. ఈమెను చూస్తే ఏం మాట్లాడదాం? పెళ్లి కానప్పుడు బాధపడుతాం, రెండో పెళ్లి కానప్పుడు ఇంకా ఎక్కువ బాధపడుతుంటాం. ఈమెను చూస్తే ఏమనాలి చెప్పండి? ఏమనాలి ఈమెను చూస్తే? పౌలు కూడా అంటాడు చూడండి కదా, పెళ్లి కాని వారికి నా సలహా అని చెప్తాడు, మీరేం చేస్తే మంచిది? పెళ్లి చేసుకోకుంటే అనేసరికి ఒకసారి గుండె అయిపోతుంది. ఏందబ్బా మా మీద పండాలని. కాదు అది, మనకు అందరికి కాదు అది. ఆల్రెడీ పెళ్ళి అయి డిస్టర్బ్ అయిన వాళ్ళకి అది, పెళ్ళి కానోళ్ళకి కాదన్నమాట. పెళ్ళి అయ్యి మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంటారు చూడండి. వాళ్ళకి అది మళ్ళీ దూకినా మీరు దాంట్లోకే దూకుతారు కదా. కాబట్టి మీరు ఎందుకు ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ రాస్తారు అని అర్థం. మీరు నాలాగా ఉండండి, దేవుణ్ణి ప్రేమించండి. పెళ్ళైన భార్య భర్తను సంతోషపెట్టాలని కోరుకుంటారు, అట్లే భర్త కూడా భార్య గురించి తప్ప దేవుని గురించి ఆలోచన చేయరు అని అర్థం. అయితే ఇక్కడైతే ఒక వ్యక్తి ఎంత తెగిస్తున్నారో అనే పాఠాన్ని దయచేసి, అందరికంటే దేవుణ్ణి ప్రేమించాలి, నేను దేవునికి మాట ఇచ్చాను. ఆమె పెళ్లి కానట్టు మిగిలిపోయింది. ఇక్కడ మ్యారీడ్ లైఫ్ లేదు ఆమెకి, పిల్లలు లేరు, కానీ ఆమె ద్వారా దేవుడు ఎంత ఘనపరచబడుతున్నాడు చూడండి. అరే ఇది సాధ్యం. ఒక వ్యక్తి దేవుని ఈ రేంజ్లో ప్రేమించవచ్చు, ఒక వ్యక్తి దేవుని ఇలాగున ప్రసిద్ధి చేయవచ్చు. వంశాభివృద్ధి కంటే, ఆస్తిపాస్తుల కంటే,
పెళ్ళిళ్ళ కంటే వీటన్నిటికంటే చూడండి, వీటన్నిటికంటే. కాబట్టి నేర్చుకుందాం దయచేసి. బైబిల్‌లో దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి సంతోషంగా దేవుని స్తుతించిన వారు, దావీదులాగా కొలత లేకుండా దేవునికిచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లే మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే అత్తరుబొట్టి పగలగొట్టి తల వెంట్రుకలతో ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలను బట్టి. అయితే ఇవి గొప్పవి చూడండి. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి. దీంట్లో నేను నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. కాబట్టి ఈ థ్యాంక్స్ గివింగ్‌లో మనం ఎట్లా ఉందాం? ఎవరికి వారు చెక్ చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో దేవునికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని నడిపిస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు దేవునికి పర్పస్ ఉంది. ముగ్గురు విషయాలను చూసాము చూడండి. యోబును చూసాము. ఆ తర్వాత మోషే, ఆయనే దీవెన పొందట్లేదు గానీ ఆయన అందరినీ దీవిస్తున్నాడు. ఆ తర్వాత యెఫ్తా యొక్క కుమార్తెను వీళ్ళలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుందాం. దేవుడు అనుమతించే ప్రతి బాధను, ప్రతి వేదనను దుఃఖంగా తీసుకోవడం, ఏడవడం, కన్నీరేలమ్మ కష్టాలు ఇట్లా కాదు, సెలబ్రేట్ చేసుకుందాం. మరలా చెప్పుదును ఆనంది. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక.